కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్కి సంబంధించినటువంటి సర్పంచ్ భర్త మధు బలవన్ మరణానికి యత్నించారు. దీనికి సంబంధించి పలువురి మీద దాదాపు ఇప్పటికే 14 మంది మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. నారాయణపూర్ రిజర్వాయర్ని సంబంధించినటువంటి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ముప్పు వల్ల గ్రామం అంతా కూడా ముంపు గ్రామంగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ కొద్ది కాలం నుంచి వస్తుంది. దీని మీదనే ఒక ఇష్యూస్ వస్తున్నట్టుగా గ్రామ సభలో తేలింది. ఇదే అంశానికి సంబంధించి మనస్తాపానికి గురైనటువంటి మధు బలవన్ మరణానికి యత్నించారు. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ICUలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి చికిత్స అందిస్తున్నటువంటి డాక్టర్ ఉన్నారు. ఎట్లా ఉందండి డాక్టర్ గారు, ఆయన మధు కండిషన్ ఎట్లా ఉంది, అసలు ఎప్పటివరకు రికవరీ కావచ్చు? థ్యాంక్ యూ అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్, వన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను, కరీంనగర్. సో మధు అనే పేషెంట్ గారు మా దగ్గర డ్రగ్ ఓవర్డోస్ అంటే డైటర్ ప్లస్ అనే టాబ్లెట్ ఒక 7 టాబ్లెట్స్ తీసుకొని రావడం జరిగింది. ఇమీడియట్గా గ్యాస్ట్రైట్ లవర్స్ అవన్నీ చేశాము. సో ఏంటంటే ఈ టాబ్లెట్ వల్ల వచ్చే ఇబ్బందులు, ఆయన ఏంటంటే 2020లో ఆయనకి గుండెకి కూడా స్టంట్ వేయడం జరిగింది, పోస్ట్ PTCA పేషెంట్ అను. సో దీనివల్ల ఏంటంటే ఈ టాబ్లెట్ వల్ల ఎక్కువ ఇంక్రీజ్డ్ యూరినేషన్ జరగడము, BP డ్రాప్ అయ్యే అవకాశాలు అండ్ సేమ్ టైం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ విషయంలోనే మానిటర్ చేస్తున్నాము. ఈ నెక్స్ట్ 48 అవర్స్ కూడా తన విషయంలో ఇవే జాగ్రత్తలు తీసుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ అయితే పేషెంట్ కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది. బట్ పాసిబిలిటీ ఆఫ్ ఆల్రెడీ PTCA అయి ఉంది కాబట్టి ఎలక్ట్రోలైట్ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా కార్డియాక్ ఎరిథమియాస్ వచ్చే అవకాశాలు, ఒక్కొక్కసారి కండిషన్ క్రిటికల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తనకి. యాజ్ ఆఫ్ నౌ అయితే పేషెంట్ బాగానే ఉన్నారు. సో ప్రస్తుతం అయితే పేషెంట్ పరిస్థితి స్టేబుల్గా ఉన్నప్పటికీ రాబోయే కొద్ది సమయంలో ఏదైనా జరగవచ్చు. గతంలో ఆయనకి హార్ట్ పేషెంట్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే వివరిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ముందుగా స్టేబుల్గా ఉండాలి ఆయన ఆరోగ్యం అని విషయం, ఘటనకు సంబంధించినటువంటి విషయం తెలియగానే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆసుపత్రికి రావడం జరిగింది. ఇటు వైద్యులతో మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి తాజా అప్డేట్ అయితే మనం గమనించవచ్చు. అసలు నారాయణపూర్ గ్రామంలో ఏం జరిగింది అనేటువంటి కోణంలో పోలీసులు సైతం అక్కడికి వెళ్ళడం జరిగింది. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అధికారులు అక్కడికి వెళ్ళి గ్రామంలో గ్రామస్తుల నుంచి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదైనటువంటి నేపథ్యం. మొత్తం మీద ఎవరైతే బలవన్ మరణానికి యత్నించారో ఆయన యొక్క ఆరోగ్యం కుదుట పడాలని చెప్పేసి గ్రామస్తులు సైతం కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇదొక హై టెన్సివ్ సిచ్యువేషన్కి అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. అది నారాయణపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నారు. మేము దళితులమని మమ్మల్ని అందరూ టార్చర్ పెట్టారు సార్. వీళ్ళ గ్రామ సభ జరిగింది. గ్రామ సభ జరిగితే కార్యదర్శిని బెదిరించారు. మా మీద కంప్లైంట్ ఇచ్చాడు కలెక్టర్ గారికి. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు అందరు కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మా ఆయన నా చైర్ కూడా ఇట్లా టచ్ చేయడు. భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం అనుకుంటా పేపర్కి ఇచ్చింది సార్. దొంగతనంగా ఫోటో తీసి పెట్టేశారు. మా భర్త ఆత్మహత్యకి పాల్పడింది. ఇవాళ ఆయనకి ఏమన్నా అంటే తీవ్రంగా ఉంటాయి సార్. గ్రామంలో ఒక 10-15 మంది టార్చర్ పెట్టారు సార్. కార్యదర్శిని బెదిరించింది. ఈరోజు ముంపు గ్రామంగా ప్రకటిస్తారా, రాస్తారా తీర్మానం, లేకపోతే రాయరా, అట్లా లేదు మా పైనుండి ఆఫీసర్లు మాకు చెప్పండి మేము రాయమని కార్యదర్శి అన్నగాని, లేకుంటే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని బెదిరించారు. ఈరోజు పేర్లు ఉన్నాయి సార్. కాటపల్లి శ్రీనివాసు, అన్నేడి ఆదిరెడ్డి, తోడేటి అనిల్, రాజేందర్, వీళ్ళందరూ ఇక 10 మంది దాకా బెదిరించారు సార్. అందరూ బెదిరించినాక ఇక ఇంటికి పోయిండు ఆయన. నేను గ్రామ పంచాయతీలో ఉన్న ఆయన వేయింది కూడా నాకు తెలియదు. ఇవన్నీ ఇక గ్రూపులలో పెట్టు ఇండ్లు పోతున్నాయి. కొన్ని ముప్పు గ్రామం కింద 34 ఇండ్లు పోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా ఎత్తులు సర్పంచ్, వార్డు నెంబర్లకు కూడా, ఉప సర్పంచ్ కూడా మాట తెప్పిస్తున్నాడు. మాకు ₹1 కూడా తెలియదు సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయిండు. దశల వారీగా తీసుకుంటామని ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు. ఇండ్లు దశల వారీగా తీసుకుంటాం, ముంపు గ్రామంగా ప్రకటిస్తామని కూడా చెప్పారు. చెప్పిండన్న కూడా వింటలేదు సార్. మా ఆయన చెప్తే కూడా వింటలేదు సార్. మేము ఒక దళిత ఇంతకుముందు ఉండే సర్పంచ్లకు ఇంత టార్చర్ లేదు. మేము దళిత సర్పంచ్లు ఎప్పటికీ కదా మా ఎంబడివాడు గెలిచి నుండి మా ఎంబడివాడుతురు సార్. ప్రతి గ్రామ సభ రోజు మాకు భయమే. ఇక మొత్తం టార్చర్ పెట్టుడు గ్రూపులలో, ఒకరోజు ముందు నుండే గ్రూపులలో పెట్టుడు. వాళ్ళు TRS పార్టీ వాళ్ళు సార్. ఏం పేరు? మీ పేరు? దీకొండ బాబలక్ష్మి.
గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ యొక్క భర్తను ఆ ఊరికి చెందినటువంటి అనేక మంది గెలిచిన తెల్లారి నుంచే కుల వివక్షతోటి రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండ్రు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి వారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. నేను కూడా చాలాసార్లు ధైర్యం చెప్పిన, నేను నీకు అండగా ఉంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పిన. బట్ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కావాలని చేస్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వివిధ స్థాయిల్లో కంప్లైంట్ చేయడం, ఇదని కూడా చాలా సిన్సియర్. ఇప్పటికి కూడా ఆయన కార్డియాక్ హార్ట్ పేషెంట్, ఇప్పటికి ఆల్రెడీ స్టంట్ పడ్డది. నేను చాలాసార్లు కూడా ధైర్యంగా చెప్పినా, ఇట్లాంటి ధైర్యంగా ఉంది, ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పినా కూడా ఈరోజు మనస్తాపం చెంది ఓవర్ డోస్ ట్యాబ్లెట్స్ వాడిందంటే ఇప్పుడైతే కొంత స్టేబుల్గా ఉన్నట్టు కనబడుతుంది. డాక్టర్లు అయితే 24 hours వరకు అబ్జర్వేషన్ ఉంచారు. అప్పుడే 24 hours తర్వాత మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. నేను ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే హైదరాబాద్ కూడా తరలించడానికి ట్రై చేస్తున్నాను. వేధింపులకు గురి చేసింది తెలియదు ఆ గ్రామంలో మరి ఎవరు వాళ్ళ సర్పంచ్గా చెప్పాలి.